పద్మావతి, పద్మావతి, పద్మావతి. సారీ బావా, పద్మావతిని తీసుకురాలేకపోయాను. నాకు చాలా గిల్టీగా ఉంది. పద్మావతి, నాకు తెలుసు పద్మావతి. నాకు ఇలా ఉందని తెలిస్తే నువ్వు క్షణం కూడా ఆగలేవు. సీనయ్య, నువ్వు కళ్ళు తెరవలేని స్థితిలో ఉండి కూడా నన్నే కలవరిస్తున్నావు. దగ్గరగా ఉన్న పవిత్రలో నన్ను చూసుకుంటున్నావు. నీ ప్రేమ చాలా గొప్పది సీనయ్య. నువ్వు నన్ను అనవసరంగా అపార్థం చేసుకోకు పద్మావతి. నువ్వు నా ప్రాణం. నిన్నెంత ద్వేషిస్తున్నట్టు నటిస్తున్నా, నువ్వు మాత్రం నన్నే ప్రేమిస్తున్నావు. నీ ప్రేమకి వెలకట్టలేను సీనయ్య. నీకు సిస్టర్ అంటే ప్రాణం అని చాలాసార్లు చెప్పావు బావా. కానీ ఈరోజు నువ్వు సిస్టర్ని ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు పూర్తిగా అర్థమైంది. నా వల్ల నీకున్న ప్రాబ్లం ఇంకాస్త పెరిగింది. అమ్మా, మీనక్సమ్మా, విష్ణుబాబు ఏకంగా పవిత్ర రూమ్లోనే ఉంటున్నాడు. వాళ్ళ మధ్య బంధం బలపడుతుందేమోనని భయంగా ఉందమ్మా. మనం అనుమానపడుతూ ఉండటం కంటే ఒకసారి వెళ్ళి చూద్దాం పద. సరేమ్మా, పదండి. పద్మావతి, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవద్దు. నాతోనే ఉండు. నువ్వు లేకుండా నేను బతకలేను. బావా, పద్మావతిని నీ దగ్గరికి ఎలాగో తీసుకురాలేకపోయాను. కనీసం పద్మావతి వచ్చిందన్న ఫీలింగ్ అయినా నీకు కలిగిస్తాను. అలాగైనా ఫీవర్ తగ్గుతుందేమో. అమ్మా, ఆ పవిత్ర బాబు గుండెల మీదకి చేరింది. పద్మావతి కాపురాన్ని ఇక కాపాడడం కష్టమే చిట్టిబాబు. ఇక ఆ పవిత్రని ఇక్కడ ఉండనివ్వకూడదు. ఎలాగైనా పంపించేయాలమ్మా. నిజమే చిట్టిబాబు. నిఘా పెట్టింది నన్ను. మీరంతా వెళ్ళి చూస్తే ఎలా? అదేంటో నాకు తెలియాలి కదా. అద్భుతమైన ఫుటేజ్ ఇది కదా నాకు మా అక్కకి కావాల్సిందే. నువ్వు నన్ను వదిలెక్కడికి వెళ్ళొద్దు. నాతోనే ఉండు. ఐ లవ్ యూ పద్మావతి. ఐ లవ్ యూ. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు లేకుండా నేను బతకలేను పద్మావతి. పద్మావతి ఇది పద్మావతి, పద్మావతి,
ఏమైంది బావా? చిట్టి చిట్టి నిన్న రాత్రి పద్మావతి నా దగ్గరికి వచ్చింది. జరిగినవన్నీ మర్చిపోయి మేము కలిసిపోయాం. మళ్ళీ తను నాతో ప్రేమగా ఉంటుంది. బావకి సిస్టర్ అంటే చాలా ఇష్టం. నిన్న రాత్రి సిస్టర్ అన్న మాటలు తెలిస్తే చాలా బాధపడతాడు. చెప్పకపోవడమే మంచిది. కాఫీ తీసుకో బావా. వద్దు చిట్టి, పద్మావతి ఈ పాటికే నా కోసం కాఫీ తీస్తూ ఉంటుంది. మళ్ళీ నువ్విచ్చిన కాఫీ తాగితే తను బాధపడుతుంది. అది కాదు బావా. చిట్టి ప్లీజ్, నాకు కష్టం వచ్చినప్పుడు నువ్వే ఆదుకున్నావు. కానీ ఇప్పుడు నేను నీతో చనువుగా ఉంటే పద్మావతి గొడవ చేస్తుంది కదా. తన్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అయినా పద్మావతి ఎక్కడుంది? నేను మళ్ళీ తనతో మాట్లాడాలి. పద్మావతి, పద్మావతి. బావ సిస్టర్ దగ్గరికి వెళ్తే సిస్టర్ తనని ఏదో ఒకటి అంటుంది. తను అది భరించలేక మళ్ళీ ఫీల్ అవుతాడు. అలా జరగకూడదంటే తనని ఆపాలి. పద్మావతి, బావా పద్మావతి కూర్చో. అది కాదు చిట్టి, పద్మావతి ఎక్కడుంది? నేను తనతో మాట్లాడాలి. ఇప్పుడు నేను వెళ్ళకపోతే మళ్ళీ తను నన్ను అపార్థం చేసుకుంటుంది. బావా, పద్మావతి రాత్రి సిస్టర్ ఇక్కడికి రాలేదు. హే కాదు చిట్టి, రాత్రి నేను పద్మావతితో మాట్లాడాను. మేము ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నాం. లేదు బావా, రాత్రి నువ్వు నన్నే పద్మావతి అనుకుని దగ్గరికి తీసుకున్నావు. రాత్రి నీకు చాలా హెవీగా ఫీవర్ వచ్చింది. నేను వెళ్ళి సిస్టర్ని రమ్మని పిలిచాను, కానీ తను రాలేదు. నువ్వు ఫీవర్లో సిస్టర్ని కలవరిస్తున్నావు. ఆ పరిస్థితుల్లో నన్నే సిస్టర్ అనుకున్నావు. సారీ చిట్టి, రాత్రి అలా మెలకులేని పరిస్థితిలో పద్మావతి నా దగ్గరికి వచ్చింది అనుకున్నాను. కానీ ఇప్పటికీ తను నాతోనే ఉన్నట్టు అనిపిస్తుంది చిట్టి. పర్వాలేదు బావా, నేను సిస్టర్పై నీకున్న ప్రేమని అర్థం చేసుకున్నాను. ఎంత ప్రేమ ఉన్నా ఏం ఉపయోగం చిట్టి. కనీసం నన్ను తను ఒక మనిషిలా కూడా గుర్తించట్లేదు. బాధపడకు బావా, తొందరలోని సిస్టర్ నిన్ను అర్థం చేసుకుంటుంది. మీరిద్దరూ తిరిగి కలుస్తారు. అలా కలిసేలా నేను చేస్తాను. ఈ పవిత్ర రాను రాను హద్దు మీరుతుంది. అసలు ఒంటరిగా ఉన్న విష్ణు దగ్గర తానెందుకు ఉండాలి? పైగా ఉండకూడని పొజిషన్లో ఉంటుంది. మీనాక్షమ్మా, ఎలాగైనా నా సెల్లెలి కాపురం మీరే నిలబెట్టాలి. అది ఒట్టి అమ్మాయికురాలు. పంతాలకు పట్టింపులకు పోయి తన బ్రతుకు నాశనం అవుతున్న విషయం కూడా తను పట్టించుకోవటం లేదు. బావా, నువ్వు అనవసరంగా బెంగపడకు. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. మంచి వాళ్ళకెప్పుడూ అన్యాయం జరగదు. ఏమో చిట్టి, అసలు పద్మావతి ఎందుకు ఇలా మారిపోయిందో తెలియట్లేదు. ఇక్కడొక డిస్కషను. నాకు తెలిసి రూమ్లో ఓదార్పు సీన్ పడుంటుంది. ఇంకో చోట పద్మావతి సాడ్ సెంటిమెంట్ సీన్ పడుంటుంది. మా అక్క స్క్రీన్ ప్లే కన్నా నా స్క్రీన్ ప్లే అదిరిపోయింది. బావా, నువ్వు వెళ్ళి రూమ్లో కూర్చో. నేను నీకోసం టిఫిన్ తీసుకొస్తాను. నువ్వు టాబ్లెట్స్ వేసుకునే టైం అయింది.
పవిత్ర, ఇలా రా. బావకి టాబ్లెట్స్ వేసే టైం అయింది. టిఫిన్ ఇచ్చాక వస్తాను. పవిత్ర, పవిత్ర, ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు. విష్ణు గురించి పట్టించుకోవడం మాని. తన గురించి పట్టించుకోవడానికి తనకొక భార్య ఉంది. ఆంటీ, మీకు నేను ఇంతకు ముందే చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో బావని ఒంటరిగా వదిలేను అని. తను కోలుకున్నాక మీరన్నట్టు నేను పట్టించుకోను, సరేనా? అలా కుదరదు. నువ్విప్పటి నుంచే విష్ణుబాబుని వదిలేయి. నువ్వు విష్ణుబాబు దగ్గరకు వెళ్లకుండా ఉంటే తనని పద్మావతి చూసుకుంటుంది. ఆ గ్యారంటీ మీరివ్వగలరా? పవిత్ర, నీకో విషయం అర్థం కావడం లేదు. నువ్వు ఇంటికి రాకముందు వాళ్ళిద్దరూ చిలక గోరింకల్లా ఉండేవాళ్ళు. నువ్వు వచ్చి వాళ్ళిద్దరి మధ్య దూరం క్రియేట్ చేశావు. ఇప్పుడు నీ చేష్టలతో ఆ దూరాన్ని పెద్దది చేస్తున్నావు. ఆంటీ, నేను ఎవరిని నిజానికి పాడు చేయాలనుకోవట్లేదు. నాకు కావాల్సింది బావ సేఫ్గా ఉండటం. సిస్టర్ బావని జాగ్రత్తగా చూసుకుంటే నేను తప్పుకుంటాను. నువ్వుండగా పద్మావతి విష్ణుబాబుని పట్టించుకోదు. నువ్వు తప్పుకుంటే వాళ్ళిద్దరూ కలుస్తారు. సారీ, బావనిలా అటు ఇటు కాని పరిస్థితుల్లో వదిలేయలేను. అయితే సిస్టర్ అయినా తనకి సర్వీస్ చేయాలి, లేదంటే నేనైనా చేయాలి. పవిత్ర, నీకు అర్థం కావడం లేదా? మీరిద్దరూ కలిసి ఉంటున్నారన్న భ్రమలో పద్మావతి విష్ణుకి దూరం అయిపోతుంది. నువ్విలాంటి వితండ వాదంతో విష్ణుని వదలడం లేదు. ఇక ఈ సమస్య ఎప్పటికి తీరుతుంది? అదంతా నాకు తెలియదు ఆంటీ. మీరు సిస్టర్ని బావతో కలిసి ఉండడానికి ఒప్పించండి, లేదా నా దారికి అడ్డు పడకండి. ఆగమ్మా, నువ్వు ఒక ఆడపిల్లవే. మరో ఆడపిల్ల ఉసురు పోసుకోవటం నీకు న్యాయం కాదు. ఇటువంటి వాదనలు వేస్ట్. బావకి ఎవరో ఒకరు సేవ చేయాలి. అది సిస్టర్ అయినా సరే, లేకపోతే నేనైనా సరే. అంతే తప్ప అలా వదిలేయటం కుదరదు. ఆగు! వాట్ ఇస్ దిస్? ఏం చేస్తున్నారు మీరు? నిన్ను వదలు, వదలు! పద బయటికి. చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు, ఏం చేస్తున్నారు మీరు? లేదు బాబు, ఈవిడి గారిని బయటికి గంటేస్తే తప్ప మీ కాపురం బాగుపడదు. ప్రాబ్లం మీ చెల్లెలు. మీ చెల్లెలు చిట్టి కాదు. తను వదలండి. లేదు విష్ణుబాబు, ఈ పవిత్ర వల్లే మీకు గొడవలు వస్తున్నాయి. తనే లేకపోతే మీరిద్దరు ఆనందంగా ఉంటారు. పద బయటికి. ఏయ్, చిట్టిబాబు గారు, వదలండి. బాబు, చిట్టిబాబు గారు, తన నా మరదలు. తనని ఇంట్లో నుంచి పొమ్మని చెప్పడానికి మీరెవరు? అసలు మీకు ఇంటికి సంబంధం ఏంటి? అదేంటి విష్ణుబాబు, పద్మావతి నా చెల్లెలు. చెల్లెలు కాదు, చెల్లెలు లాంటిది.
నేనేం చేయనన్నయ్య? చెల్లెల కాపురం పాడవుతుందన్న బాధలో నువ్వున్నావు. తనకు సేవలు చేస్తున్న మరదల్ని ఏదో అంటున్నావన్న బాధలో ఆయనున్నారు. విష్ణు, అవే మాటలురా. తను పద్మావతిని పెంచి పెద్ద చేసిన అన్నయ్య. నువ్వు మాట్లాడే పిన్ని. అమ్మ లేనప్పుడు చిట్టిని బయటికి పంపిద్దాం అనుకున్నావా? ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. చిట్టి, నువ్వు లోపలికి నడు. మీనాక్షమ్మ, తనకు అన్యాయం జరుగుతుందని చెప్పాల్సిన పిల్ల మౌనంగా ఉంటుంది. విష్ణుబాబే స్వయంగా పవిత్రను సమర్థిస్తున్నాడు. ఇంకా నేను ఇక్కడ ఉండి ఏం చేయగలను? నేను వెళ్ళిపోతానమ్మా, వెళ్ళిపోతాను. క్షమించన్నయ్యా. ఇప్పుడు నేను నిన్ను ఆపలేను. ఎందుకంటే ఆపితే సీనయ్యను పవిత్రని ఒక్కడు చేయలేను. అది ఎప్పటికీ జరగదు. అమ్మయ్యా, ఇప్పుడు ఆ చిట్టుబాబు అడ్డు కూడా పోయింది. నెక్స్ట్ స్టెప్లో వాళ్ళిద్దరినీ కలిపేయడం, పద్మావతిని బయటికి గెంటేయడం. అక్కొచ్చేలోగా కథ నేనే పూర్తి చేసేస్తానేమో. నేను అనవసరంగా లవంగం అంకుల్ మాటలు విని బావ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టు నటించాను. అదే ఇప్పుడు మరిన్ని అపార్థాలకి దారి తీసింది. అందరూ నన్నొక రాక్షసిలా చూస్తున్నారు. సిస్టర్ కాపురాన్ని పాడు చేసిన దుర్మార్గురాల్ని అనుకుంటున్నారు. వద్దు, ఇదంతా ఇక్కడితో ఆపేయాలి. నేను మామూలుగానే ఉంటాను. ఇలాగే బావని సిస్టర్ని కలిపేస్తాను. ఎలాగో కామాక్షి అంటే వచ్చేస్తుంది కాబట్టి ఇంకా నాకేం ప్రాబ్లం ఉండదు. ఈవిడి గారిని బయటికి గంటేస్తే తప్ప మీ కాపురం బాగుపడదు. ప్రాబ్లం మీ చెల్లెలు. మీ చెల్లెలు, చిట్టి కాదు. తను వదలండి. అసలు మీకు ఇంటికి సంబంధం ఏంటి? వెరీ గుడ్. నేనిక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఏ మూడ్లో ఉన్నావో తిరిగి వచ్చేటప్పుడు అదే మూడ్లో ఉన్నావు. అందరి తలరాతలు దేవుడు రాస్తాడు. నీ తలరాత మాత్రం నేను రాశాను. పద్మావతి, అత్తయ్య వచ్చేసారా? అవునమ్మా, నీకోసమే త్వరగా వచ్చేశాను. ఆ జొన్నవాడ కామాక్షమ్మదేవి దగ్గర నీకోసం మొక్కుకున్నాను. నువ్వు అనుకున్నవన్నీ నెరవేరుతాయి. తీసుకో. అక్కడ నిద్ర చేస్తే అమ్మవారిని కోరుకున్నది నెరవేరుతుంది. నీకోసం నేను ఆ పని చేసొచ్చానమ్మా. ఈ మహాతల్లి లేనప్పుడే ఎన్నో గొడవలు జరిగాయి. ఇప్పుడు తిరిగొచ్చింది. ఇంకెన్ని గొడవలు చేస్తుందో. అమ్మా పద్మావతి, వచ్చేసావా? నువ్వు లేని ఇల్లు
సీత లేని లంకలా ఉందనుకో. పద్మావతి, నీకోసం అమ్మవారి దగ్గర నుంచి తాయితు తెచ్చాను. ఆ చేయి పట్టు. ఈవిడిగారు చూపించేదంతా కపట ప్రేమ. ఇలాంటి మ్యాజిక్కులు చేసే విష్ణు మీదకి పద్మావతిని ఉసిగొల్పింది. మీనాక్షి, నీకు కూడా తాయితు తెచ్చాను. తర్వాత కట్టుకుంటాను లెక్క. ఇంతవరకు నా కళ్ళ గంతలు కట్టావు, ఇప్పుడు తాయెత్తులు కడతావా? మల్లీశ్వరి వదిన త్వరలోనే వస్తుంది, అప్పుడు నీ సంగతి తెలుస్తుంది. అక్క, నువ్వు లేనప్పుడు ఇక్కడ చాలా గొడవలు జరిగాయి. పాపం పద్మావతి చాలా ఇబ్బందులు పడింది. ఏమైందమ్మా? అత్తయ్య, మీరు వెళ్ళిన తర్వాత చాలా విషయాలు జరిగాయి.